అమర్ అందరినీ కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళగానే రామ్మూర్తి మంగళకి ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు, అల్లుడికి అమ్మాయికి ఇద్దరికి ఆరతి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలా మంగళ హారతిస్తూ ఉంటుంది. ఇంకా అలా కాసేపటికి కాదే బాగి కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఇవ్వు, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో బాగి కడుపులో ఉన్న బిడ్డ మీద అని చెప్పి బాగి కడుపుకి కూడా హారతి తీపిస్తూ ఉంటాడు. ఇంకా అలా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. వెళ్తూ ఉంటే బాబు మీరు లోపలికి వెళ్ళండి, నేను లగేజ్ తీసుకొస్తాను అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు. లేదు మామయ్య మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను, రాతోడు ఉన్నాడు కదా మేమిద్దరం తీసుకొస్తాము అని చెప్పి అంటాడు. ఇంక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. అమర్ రాతోడు ఇద్దరు కూడా లగేజ్ తీసుకురావడానికి కాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంకా అలా బాంబు ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి చూడగా అందులో బాంబు కనిపించదు. అదేంటి రాతోడు ఇందులో బాంబు ఉండాలి కదా, ఈ రెడ్ కలర్ బాక్స్ ఉండాలి కదా మంగళగారు తీసుకొచ్చింది, అదేమైంది అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు సార్ ఆ బాక్స్ని అలా పర్టికులర్గా అడుగుతున్నారు అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటే అందులోనే రాతోడు బాంబు ఉంది, అదే బాంబు ఉన్న బాక్స్ అని చెప్పి అమర్ చెప్తుంటాడు. అవునా సార్ ఇందాక నేను కార్లో వాళ్ళు పెట్టడం చూశాను రాతోడు అని చెప్పి అమర్ చెప్తూ ఉంటే ఇందాక రౌడీలు అక్కడ ఆపినప్పుడు ఎవరైనా తీసుంటారా సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఏమో ఒకసారి అయితే వాళ్ళు తెలిసి తీసుకెళ్లారో తెలియక తీసుకెళ్లారో, ఎవరైనా తీసారో ఏమో, ఇంట్లోకి వెళ్ళి మంగళ గారిని ఒకసారి అడుగు అని చెప్పి అమర్ చెప్పడంతో రాతోడు మంగళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. మంగళ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. రాతోడు వెళ్ళి మంగళ గారు మీరు ఒక రెడ్ కలర్ బాక్స్ తీసుకొచ్చారు కదా, అది ఎక్కడుందండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ బాక్సా, నాకేం తెలియదండి, ఏ బాక్స్ నేను ఇంట్లోకి తీసుకురాలేదు, అయినా లగేజ్ మీరే కదా తీసుకొచ్చారు, నాకెలా తెలుస్తుంది ఆ బాక్స్ అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. అప్పుడే రామూర్తి అటుగా వచ్చి ఏమై టిఫిన్స్ రెడీ అయ్యాయా, పిల్లలు బాగా వెయిట్ చేస్తున్నారే, ఎంతసేపు చేస్తావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. చేస్తున్నానయ్యా అని చెప్పి మంగళ చెప్తూ ఉంటుంది. ఏంటి రాతోడ్ గారు మీకు ఏమైనా కాఫీ కావాలా అని చెప్పి రామూర్తి అడుగుతూ ఉంటే లేదండి మంగళ గారు ఒక బాక్స్ తీసుకొచ్చారు అని చెప్పి రాతోడ్ బాక్స్ గురించి అడుగుదామని వచ్చాను అని చెప్పి రాతోడ్ చెప్తాడు. ఏంటి నీ చేతి వాటం గురించి నాకు తెలియదా, ఎక్కడ పెట్టావో మర్యాదగా చెప్పు, అల్లుడి గారి ముందు నా పరువు తీయకే అని చెప్పి రామూర్తి మంగళని తిడుతూ ఉంటాడు. లేదయ్యా నేను తీయలేదు, అది మనోహరి బాక్స్ కార్లో పెట్టడం వరకే నేను చేశాను, నాకు తెలియదు ఆ తర్వాత అది మనోహరి బాక్స్ నేను ఎందుకు తీస్తానయ్యా అని చెప్పి మంగళ చెప్తూ ఉంటుంది. ఇదంతా చాటుగా విన్న చెంబ ఏంటి మనోహరి ఆ బాక్స్ గురించి అడుగుతున్నారు పర్టికులర్గా, అమర్కి ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటే అమర్కి ఏం డౌట్ రాదు కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి మనోహరి అంటుంది. ఇంకా ఎందుకండి ఆ బాక్స్ గురించి ఇంతలా అడుగుతున్నారు అని చెప్పి రామూర్తి అడుగుతుంటే మా సార్ తెలుసుకోమన్నారండి, అది ఎవరి బాక్స్ అని చెప్పి ఎవరు తీశారో కనుక్కోమన్నారు, అందుకే అడిగాను అని చెప్పి రాతో చెప్తాడు. చూసావా అమర్కి డౌట్ వచ్చేసినట్టుంది మనోహరి, అందులో బాంబు ఉందని తెలిసి అడుగుతున్నాడో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా రాతో వెళ్ళి మళ్ళీ అమర్కి చెప్తూ ఉంటాడు. సార్ తీయలేదంట సార్ అని చెప్పి రాతో చెప్పడంతో అవునా అసలు ఎవరు తీసుంటారు, బాంబు అని తెలిసే లోపల పెట్టారా లేదంటే తెలియక తీసుకెళ్లారో ఏమో, అసలు అది చాలా డేంజర్ కదా రాతోడ్, నేను ఇప్పుడే మేజర్ గారికి ఫోన్ చేసి బాంబ్ స్క్వాడ్ని ఇక్కడికి రమ్మని చెప్తాను అని చెప్పి అమర్ బాంబ్ స్క్వాడ్కి వాళ్ళకి మేజర్కి ఫోన్ చేస్తారు. మరి మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాము, మీ ఫోన్ అసలు కలవట్లేదు అని చెప్పి మేజర్ మాట్లాడుతూ ఉంటాడు. మీ ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉన్నారా అని అడుగుతుంటే నా ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉన్నారు సార్, ఇక్కడ బాంబు ఒకటి ఆ బాంబు దొరికిందంటే బాంబు మా దగ్గరే ఉంది కానీ ఇప్పుడు కనిపించట్లేదు సార్, మీరు బాంబ్ స్క్వాడ్ని పంపించండి అని చెప్పడంతో సరే అని చెప్పి వాళ్ళు అంటారు. ఇదంతా చాటుగా విన్న మనోహరి చెంబ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పటికైనా ఆ బాంబుని తీసి ఎక్కడైనా పడేసే మనోహరి అని చెప్పి చెంబ చెప్తూ ఉంటే ఏదేమైనా పర్లేదు, ఆ బాంబు ఇది అమర్ ఇల్లు కాదు, ఏదేమైనా పర్లేదు, ఆ బాంబు ఎలాగైనా పేలాలి, ఇక్కడున్న వాళ్ళందరూ చావాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అదేంటి మనోహరి నీకు ఉన్నది బాగి మీదనే కదా, బాగి కడుపులో ఉన్న బిడ్డ మీదనే కదా, అందరూ చనిపోవడం ఏంటి అని చెప్పి చెంబ అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు ఆ మాటలన్నీ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ ఆరు వింటూ ఉంటుంది. ఇంకా గుప్తా గారు ఆరుని పైకి తీసుకువెళ్దాం, ఇంకా అయిపోయింది కదా బాలిక వెళ్దాము అని అంటూ ఉంటే ప్లీజ్ గుప్తా గారు, రాజుగారు మిమ్మల్ని ఏమనకుండా నేను చూసుకుంటాను కానీ బాగా శ్రీమంతం అయిపోయే వరకు ఇక్కడే ఉండి వెళ్దాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి గుప్తా గారు చెప్తూ ఉంటారు. ఇంకా అలానే ఉంటారు. ఇంకా చూడు బాలిక ఏం జరుగుతుందో, నువ్వు రాను అంటున్నావు కానీ అని చెప్పి ఆ బాంబు గురించి మాట్లాడుకుంటుంటే ఇది బాంబు ఏంటి గుప్తా గారు అని చెప్పి అడుగుతుంటే నీ స్నేహితురాలు చేసిన నిర్వాకం బాలిక అని చెప్పి ఏం జరిగిందో చూస్తావా అని చెప్పి మాయదర్పణంలో గుప్తా గారు ఆరుకి మొత్తం చూపిస్తూ ఉంటాడు. రణవీర్ బాంబు కొనడం అదంతా చూపిస్తూ ఉంటాడు.
అమ్మ ఇది ఇంత పని చేసిందా అని చెప్పి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వాళ్ళ మాటలు వినేసి ఆరు బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు బాగి రూమ్లో బట్టలు సదురుతూ ఉంటే అప్పుడే పాప మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నువ్వు పుట్టిన ఇల్లు ఇదేనా, చాలా బాగుందమ్మా, నాకు చాలా నచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అలా బాగి పాప మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వేమో నాతో మాత్రమే మాట్లాడతావు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటావు, వాళ్ళేమో నా మాట నమ్మట్లేదు అని చెప్పి బాగి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమర్ వస్తాడు. ఇంకా ఆ మాటలు విని ఏంటి బాగి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే పాపతో మాట్లాడుతున్నానండి అని చెప్పి బాగి చెప్తుంది. నిన్ను శ్రీమంతం అయిపోయిన తర్వాత ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను బాగి అని చెప్పి అమర్ అంటాడు. అయ్యో లేదండి నిజమేనండి అని చెప్పి బాగి అని చెప్తూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.